అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఎ వార్మ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. మీకు చెప్పినట్టుగానే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇంకొక మంచి డిజైన్తో మీ ముందుకు మళ్ళీ వస్తానన్నాను కదా. సో అలాంటి మంచి డిజైన్తో మళ్ళీ వచ్చేసానమాట. ఇంకొక అద్భుతమైన మల్టీపర్పస్ ఇదనమాట. సో జిలేబీ నెక్లెస్ గుర్తుంది కదా, లాస్ట్ టైం మనం జిలేబీ నెక్లెస్ చేసాం, కానీ అప్పుడు వేరే డాలర్ ఉండింది. సో అదే జిలేబీ నెక్లెస్కి ఇప్పుడు ఇంకొక కొత్త డిజైన్తో తీసుకొని వచ్చానమాట. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏం సంగతి అని చూసే ముందు ఒకసారి ప్రోడక్ట్ నచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలనేది చూద్దాం. ప్రోడక్ట్ నచ్చి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420 వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది 3 to 10 డేస్లో. పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు కంగారు పడకుండా చక్కగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా ఎలాంటి బ్రేక్ కానీ కట్ కానీ లేకుండా పార్సల్ అన్బాక్సింగ్ వీడియో చేయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏదైనా డ్యామేజ్ వచ్చినా, లేదా మీరు 10-15 ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు 1-2 మిస్సింగ్లో ఉన్న ఈ అన్బాక్సింగ్ వీడియో మనకు ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. అన్బాక్సింగ్ వీడియో లేకుండా ఏ ఇష్యూ వచ్చినా సరే మీరు అడిగినా సరే నేను ఆ ఇష్యూని అడ్రస్ చేయను. సో అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీయండి. ఎలాంటి రీజన్స్ చెప్పకండి. నేను ఇంట్లో లేనండి, మా వారు ఓపెన్ చేశారు, నేను ఇంట్లో లేనండి, మా పిల్లలు ఓపెన్ చేశారు, మా ఇంట్లో ఎవరూ లేరండి, నేను రికార్డింగ్ చేయలేకపోయాను, నాకు 10 కిలోమీటర్ల దూరంలో అసలు ఒక్క ఇల్లు కూడా లేదండి, నేను ఒక్కదాన్నే ఐలాండ్లో ఉంటాను అనుకున్నా సరే ఒక చిన్న స్టాండ్కి మీ మొబైల్ పెట్టేసి రికార్డ్ చేసుకుంటూ ఓపెన్ చేయండి. ఓకే, ఎందుకంటున్నానంటే ఇలాంటి సిల్లీ రీజన్స్తో ఒకవేళ వస్తే కనుక మీ కంప్లైంట్ నేను తీసుకోను. కాబట్టి ఎలాంటి కంగారు లేకుండా ముందే చెప్పేసేయండి. ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పేసి ఇలా ఒక పార్సల్ వస్తుంది, ఎవరు ఓపెన్ చేయకండి, నేను వచ్చిన తర్వాతనే రికార్డింగ్ చేస్తూ ఓపెన్ చేద్దామని క్లియర్గా ముందే చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ షిప్పింగ్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్. విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కానివ్వండి, డిటీడీసీ లేదా ఇండియన్ పోస్టల్ సర్వీసెస్తో షిప్పింగ్ అవైలబిలిటీ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్. మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారా, 2 కొన్నారా, 10 కొన్నారా, 20 కొన్నారా లెక్కలేదు. ఒక పార్సల్ ఒక అడ్రస్కి ఓన్లీ 80 రూపీస్ అనమాట. ఓకే, సో ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలన్నది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో అంటే స్టోర్కి వచ్చి చూసి కొనాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటి అంటే మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ మినిమం ఒక 5 వీడియోస్ చూసి అర్థం చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకుని వస్తే కనుక మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే మినిమం 5 వీడియోస్ చూసి అర్థం చేసుకుంటే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. స్టోర్ లొకేషన్ వచ్చేసి అలంకృత్ ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ ఫేమస్, అందరికీ తెలిసిందే. ఆ లైన్లో స్టీల్ బిగ్ బజార్ అని ఉంటుంది, దాని ఎదురుగా గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, సో వచ్చే ముందు వాట్సాప్లో ఒక హాయ్ అని మెసేజ్ పెడితే, ఇన్ కేస్ మేము జనరల్లీ ఎవ్రీడే ఓపెన్ ఉంటాము, ఇన్ కేస్ మాకేమైనా పని పడి ఆ రోజు షాప్ క్లోజ్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీరు పెట్టిన హాయ్ మెసేజ్కి రీప్లై వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బిజినెస్ అకౌంట్ కాబట్టి ఒకవేళ మేము క్లోజ్ ఉంటే ఈరోజు క్లోజ్ ఉందని మెసేజ్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ మీ ఇంటి దగ్గర నుంచి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ డే అలా ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే ఓన్లీ వాట్సాప్ చాటింగ్ మాత్రమే. ఆర్డర్ ప్లేస్ చేయాలా, వాట్సాప్ చాటింగ్. అడ్రస్ కనిపించట్లేదా, వాట్సాప్ చాటింగ్. ఇంకేదైనా క్వశ్చన్ ఉందా, వాట్సాప్ చాటింగ్. ఈరోజు షాప్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, వాట్సాప్ చాటింగ్. ఏదైనా సరే ఓన్లీ వాట్సాప్ చాటింగ్ మాత్రమే. ఓకే, మీరు ఎంత కాల్ చేసినా ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయరు, ఎవ్వరు మీకు ఆన్సర్ కూడా ఇవ్వరు. ఓకే, సో ఇదే. ఇప్పుడు మనం ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రోడక్ట్ మాత్రం ఏక్ దమ్ ప్రోడక్ట్ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అసలు గోల్డ్ అంటే గోల్డే. దానికి చక్కగా మళ్ళీ ఇలా హ్యాంగింగ్స్తో ఇయర్ రింగ్స్ వచ్చేసాయన్నమాట. సో చైన్, దీనికి ఉన్న స్టోన్స్, దాంతోపాటు లాకెట్, అన్నీ సొరాస్కీ పర్ల్స్ వచ్చేసాయి. దీనికి కూడా సొరాస్కీ పర్ల్స్ వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ మొత్తం
మొత్తం కూడా మీకు పంచలోహంతో చేసింది. ఎస్, ఇంక్లూడింగ్ ఈ చైన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు మేబీ ఒక 6-7 months బ్యాక్ వేరే డిజైన్ జిలేబీ సిరీస్ అని ఆ వేరే లాకెట్తో పాటు చేశాను కదా, సేమ్ అదే చైన్, అది స్టోన్ డిజైన్ అనమాట. ఓకేనా. సో ఈ చైన్ ఇదంతా కూడా ప్రోడక్ట్ అంతా కూడా మనకు కంప్లీట్గా పంచలోహం మెటల్తో చేసింది. దానిపైన మీకు క్లియర్గా గోల్డ్ అంటే గోల్డ్ లాగా మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుందన్నమాట. ఓకే, పంచలోహ విత్ మైక్రో గోల్డ్ పాలిష్, అన్నీ కూడా హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. మీకు పింక్ కలర్ స్టోన్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత హై క్వాలిటీనో ప్రోడక్ట్. మీకు బయట దొరికేవన్నీ కూడా అట్టా స్టోన్స్ ఉంటాయి, అది ఇంకోసారి అది ఎక్కువ రోజులు రావన్నమాట. ఓకే, ఇది కంప్లీట్గా హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఏడీ స్టోన్స్ పింక్ పెద్ద స్టోన్స్ ప్లస్ కలర్ స్టోన్స్ కాబట్టి మనకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రోడక్ట్ మొత్తం కూడా మనకు పంచలోహంతో చేసింది విత్ మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది, హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. ఇప్పుడు మీకు వచ్చే సింపుల్ డౌట్ ఏంటంటే, మరి రింగ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వితౌట్ పాలిష్ డైలీ ఎంత వాడితే అంత మెరుస్తాయి కదా, మరి మైక్రో గోల్డ్ పాలిష్ ఎందుకు వేశారు అంటే, పంచలోహం మెరవాలి అంటే ఫస్ట్ థింగ్ డైలీ యూస్ చేయాలి, సెకండ్ థింగ్ స్కిన్తో రాపిడి ఉండాలి, థర్డ్ థింగ్ హీట్ ఎక్కువగా ఉండకూడదు. రింగ్స్ బ్యాంగిల్స్ కాళ్ళ మెట్టెలు పట్టీలు ఇవి 4 కూడా ఇవి వేసుకునే చోటంతా కూడా మనకు ఎప్పుడు కూడా ఇలా ఫ్రిక్షన్ ఉంటుంది, సున్నితమైన రాపిడి, స్కిన్తో ఇలా రాపిడి ఉంటుంది కాబట్టి మీకు చక్కగా మెరుస్తుంటాయి. ఇవన్నీ కూడా పంచలోహమే అండి, నా చేతికున్న ఏవి కూడా గోల్డ్ కాదు, అన్నీ పంచలోహాలే. ఓకే, సో ప్లస్ ఇక్కడ హీట్ ఎక్కువగా ఉండదు, అందులో డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి. అలా ఇది మెడ దగ్గరకు వచ్చే వరకు, గొంతు దగ్గర వచ్చే వరకు, చెవి దగ్గర వచ్చే వరకు ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఇలాంటివి మనం రోజు వాడతామా, వాడం. సెకండ్ థింగ్ వేసుకున్నప్పుడు అసలు దీనికి ఎక్కడైనా రాపిడి ఉంటుందా, ఇలా 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 రాపిడి ఉంటుందా, ఇలా ఇలా ఉండదు, అంతేనా, అది ఉండదు. ప్లస్ మీకు గొంతు దగ్గరనే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వితౌట్ పాలిష్ మీకు ఇచ్చిన మీరు వేసుకున్న 2-3 daysలో మీకు కంప్లీట్గా డల్ అయిపోతుంది, అస్సలు నచ్చదు, మీరు వేసుకోలేరు కూడా. కొందరు కొన్ని నీతులు మాట్లాడతారు, మాకు అన్పాలిష్డ్ ఇచ్చేసేయండి మేము ఇలాగైనా వేసుకుంటాము, అలా అనుకున్న వాళ్ళకు నేను ఇంతకుముందు పంచలోహ చైన్ కూడా ఇచ్చాను. ఎప్పుడు 3 years బ్యాక్, గుర్తుందో లేదో, మీరు ఒకవేళ 3 years నుంచి మమ్మల్ని ఫాలో అవుతాయి. అప్పుడు అయ్యో మీరు చెప్పినట్టు వినలేదండి, దీనికి మైక్రో గోల్డ్ పాలిష్ వేసి అని అంటే, మా దగ్గర ఆ ఫెసిలిటీ లేదమ్మా, మీరు బయట వేసేసుకోండి, మేము ముందే ఆల్రెడీ చెప్పాము. మళ్ళీ దాని తర్వాత నుంచి ఆ కస్టమర్సే మళ్ళీ మైక్రో గోల్డ్ పాలిష్ ఉన్న తాళీ చైన్స్ చాలామంది కొన్నారనమాట. సో నేను అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఈ లెవెల్కి వచ్చాను కాబట్టి దయచేసి నా మాట కొంచెం వినండి. ఓకే, సో అందుకు దీనికి మైక్రో గోల్డ్ పాలిష్ వేయాలి. మైక్రో గోల్డ్ పాలిష్ ఎన్ని రోజులు ఉంటుందండి, చాలా సింపుల్. గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవి రోజు వాడరు, అప్పుడప్పుడు మాత్రమే వాడతారు కాబట్టి ఫంక్షన్కి వెళ్ళామా, వేసామా, వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీసేసి చక్కగా ఒకవేళ చెమట అలా ఏమన్నా ఉంటే తుడిచేసి ఫ్యాన్ కింద 2 నిమిషాలు పెట్టేసి చక్కగా మేమిచ్చిన లిప్ లాక్ కవర్స్ పెట్టేసుకొని మీరు చక్కగా వాడుకుంటే, అలా నీట్గా మెయింటైన్ చేస్తే మీకు 5 to 10 years ఈజీగా వస్తుంది. 5 to 10 years ఈజీగా వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి, అది ఎప్పుడైనా కలర్ పోని 5 yearsకి వెళ్ళిందా, 6 yearsకి వెళ్ళిందా, 7, 8, 9, 10 కొందరికి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, మీరు వాడే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి పాలిష్ ఎప్పుడు పోయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా, డౌట్ లేకుండా మళ్ళీ మైక్రో గోల్డ్ పాలిష్ వేయించుకొని మళ్ళీ చక్కగా వాడుకోండి. హై క్వాలిటీ స్టోన్స్ రావడం వల్ల, మంచి మెటల్ కంప్లీట్గా పంచలోహ మెటల్తో చేయడం వల్ల మైక్రో గోల్డ్ పాలిష్ ఎన్నిసార్లైనా దీనిపైన చేసుకోవచ్చు అనమాట. ఇంక్లూడింగ్ సొరాస్కి పర్ల్స్ కూడా మీకు చూడండి, ప్రతిదీ కూడా ఎంత నీట్గా అల్లింది ఉంటుంది. మీకు బయట ఇంత నీట్గా అల్లింది ఉంటుందా, ఓన్లీ గోల్డ్లో మాత్రమే ఇంత నీట్గా అల్లింది ఉంటుంది కదా. అది అంత అంటే ఈ చిన్న వర్క్ కూడా అంత నీట్గా చేస్తామన్నమాట, దగ్గరుండి చేపిస్తాను కాబట్టి నేను, అన్నీ కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో అలా మీరు ఎన్నిసార్లు అంటే ఒక్కసారి కొని మీరు జస్ట్ రీపాలిష్ చేసుకొని లైఫ్ లాంగ్ కూడా ఈ ప్రోడక్ట్ని వాడచ్చు. ఇప్పుడు ఇది మల్టీపర్పస్ ఎలాగో చూద్దాం. ఇదేంటంటే ఫస్ట్ థింగ్, ఇది తీసేసి నేను మీకు వితౌట్ లాకెట్ కూడా చక్కగా ఇలా వాడేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. పక్కింటి వల్ల బర్త్డే ఫంక్షన్ ఉందనుకోండి, మీ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు, ఇలాంటిదోటి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. లెంత్ వచ్చేసి 9.5 inch ఉంటుందండి. ఇలా మీకు 9.5 inch ఉంటుంది. వర్క్ చూడండి ఎంత చక్కగా ఉందో, కనిపిస్తుందా మీకు?
ఓకే. బ్యాక్ చైన్ వచ్చేసి మీకు బ్రాస్లో వస్తుంది. ఇది మీకు 9 ఇంచ్ అడ్జస్టబుల్ ఉంటుంది. సో ఇలా మీరు లాస్ట్కి వేసుకున్న ఇది 9 ప్లస్ ఒక 4 వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా ఇలా వితౌట్ ఎనీ లాకెట్ వేసేసుకోవచ్చు. ఇది ఒకటి. సెకండ్ వచ్చేసి ఈ లాకెట్కి బ్యాక్ ఏం చేసామంటే మీకు చక్కగా ఇలా స్క్రూ టైప్ ఇచ్చేసామన్నమాట. ఓకే. సో ఇది మీరు ఈ లాకెట్కైనా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర బ్లాక్ బీడ్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వేరే నాన్ పథకం ఉండొచ్చు, లేదా ఇంకా ఏ ముత్యాల మాల, పగడాల మాల, బీడ్స్ మాల, ఎమరాల్డ్ మాల, ఇప్పుడు పింక్ ఉంది కాబట్టి మీ దగ్గర రూబీ మాల ఉంటే రూబీ మాల కూడా వేసేసుకోవచ్చు. బేసిక్గా అయితే జనరల్లీ ఇది ఓపెన్ చేయకుండానే, ఇది పొడుగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా చక్కగా దీని లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఇబ్బంది ఏమి లేకుండా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఓకే. మూవబుల్ ఉంటుంది చక్కగా. మీ బాడీకి ఇలా వేసుకుంటే అలాగే చక్కగా ఉండిపోతుంది. లేదు నాకు యాక్చువల్లీ ఇది 8 mm సౌరాస్కి పల్ కదా, 8 mm కాకుండా 10 mm ఉందండి, 10 mm పోతుందా? 10 mm మాల పోలేదు అనుకోండి, ఆబ్వియస్లీ ఇది 10 mm మాల పోదు, 6 to 8 వరకు పోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేసేసి స్క్రూ తీసేయాలి. చక్కగా మీరు ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఓకే. ఇలా తీసేసి ఓకే ఇలా ఉంటుందన్నమాట స్క్రూ. ఇలా ఓపెన్ చేసేసి ఇంత ఓపెన్ అవుతుందన్నమాట. ఏదైనా మాలలు 10-15 రకాల మాలలు కూడా బంచ్గా ఉంటుంది కదా, అలాంటివి కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా చక్కగా పెట్టేసి మళ్ళీ ఇలా పట్టేసుకొని దీనికి తిప్పేసుకోవడం అంతే. ఓకే. స్క్రూ సిస్టమ్ కూడా చక్కగా వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఎక్కడైనా ఉండనివ్వండి, అది జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది 9.5. ఓకే. నెక్స్ట్ దీంట్లోనే ఏం చేసామంటే లాస్ట్ టైం గుర్తుందా మీకు, 18 ఇంచెస్ది కూడా చేసామన్నమాట. 18 ఇంచెస్ది కూడా చేసాము. సో ఇలా 9.5, 18 ఇంచ్ ఇలా రెండింటికి ఏదైనా మీరు వేసేసుకోవచ్చు. దీనికి ఇలా వచ్చేస్తుంది, ఇలా చక్కగా వచ్చేస్తుంది. పైకి పెట్టేసి చూడండి ఎంత బాగుందో చూడండి, అస్సలు అద్భుతంగా లేదు, సూపర్ గ్రాండ్గా. ఇదొక్కటి వేసుకున్నా చాలు, లేదా ఇదొక్కటి వేసుకున్నా చాలు, లేదా ఇలా రెండు కూడా వేసేసుకోవచ్చు. పైన ఇది కంప్లీట్గా పైకి వెళ్ళిపోతుంది. ఓకే. జస్ట్ నేను ఇంకో కలర్ది, వేరే కలర్ది పెట్టి చూపిస్తాను. బట్ జనరలీ ఇలా మీరు ఇంకొక సెట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, అది మీ ఇష్టం. లేదా ఒక అకేషన్కి ఇలా వేసేసుకోండి, చిన్నది పెద్దది ఊరికే ఇలా వేసేసుకోవచ్చు, లేదా పైది ఇది వేసేసుకొని కింద ఇది వేసేసుకోవచ్చు, లేదా ఇదొక్కటే ఇలా వేసేసుకోవచ్చు. మీ ఇష్టం. మీ ఎన్ని రకాలుగా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారో మీ ఇష్టం. ఓకే. లేదా దీనికి వేరే లాకెట్ ఉందనుకోండి, ఇంతకుముందు మన దగ్గర ఓపెన్ టైప్ పథకం ఉంది, మనం ముట్టి లాకెట్ కూడా ఇచ్చాం కదా, అది కూడా దీనికి వేసేసుకోవచ్చు అనమాట. అలా ఏదైనా చేయొచ్చు. ఓకే. సో ఇలా మనకు 18 ఇంచెస్ ఇది హారం లాగా పనికొస్తుంది. ఇది వచ్చేసి మనకు నెక్లెస్. సో ఉట్టి నెక్లెస్ వేసుకోవచ్చు, ఉట్టి హారం వేసేసుకోవచ్చు, నెక్లెస్ విత్ డాలర్ వేసేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మీరు వేసేసుకోవచ్చు అనమాట. ఓకే. సో డిజైన్ అంతా చూసారు కదా, మళ్ళీ నేను డాల్కి వేసి చూపిస్తాను ఇంకొకసారి. ఇది పింక్ కలర్, రాణి పింక్ అంటారు కదా, అలా పింక్ కలర్లో వచ్చిన ప్రోడక్ట్ అనమాట. ఈ పైన కింద పింక్ కలర్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా చక్కగా మీకు ఈ రెండిటికి సేమ్ డిజైన్ వచ్చేటట్టుగా, కాకపోతే చిన్న చిన్న స్టోన్స్ వేయడం వల్ల మనకు చక్కగా హ్యాంగింగ్, చాలా ఫ్లెక్సిబుల్ హ్యాంగింగ్ అండి ఇది. నేను హ్యాంగింగ్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందా లేదా అన్నది కూడా చెప్తాను. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది హ్యాంగింగ్. ఓకే. చాలా మంచి ఫ్లెక్సిబిలిటీతో ఉంటుంది, మీకు చక్కగా ఫుల్గా ఉంటుంది. చూడండి ఇది మీరు నా 3 వేళ్ళు, జనరల్లీ ఈ వేళ్ళు ఆల్మోస్ట్ అందరికీ కొంచెం అటు ఇటుగా కొంచెం సేమే ఉంటుంది కాబట్టి ఈ 3.5 వేళ్ళ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు డాలర్. నేను ముందు నుంచే చెప్తున్నాను, ఇది పెద్ద డాలర్ అండి. ఈ లాకెట్ పెద్దగా ఉంటుంది
ఆ లాస్ట్ టైం చేసినట్టు చిన్నగా ఉండదు. 6 months బ్యాక్ చేసింది అది చిన్న లాకెట్, ఇది పెద్ద లాకెట్. పెద్ద లాకెట్ ఇది చూసుకుంటే కనుక ఈ 4 దాటి మళ్ళీ కింద ఆల్మోస్ట్ ఒక 2 ఉన్నంత ఉంటుంది. ఎంత కాకపోయినా ఒక చూడండి ఈ కరెక్ట్ పైనుంచి పెడితే నేను కింద చూడండి మళ్ళీ మీకు కింద అవి పల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే 1 2 3 4 5.5 వేళ్ళు పెడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అయితే ఇలాంటి జిలేబీ నెక్లెసెస్కి మీరు మార్కెట్లో చూసిన గోల్డ్లో చూసినా కూడా మనకు కంప్లీట్గా పెద్ద లాకెట్స్ పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం నిండుగా వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది విత్ ఇయర్ రింగ్స్. ఓకే, సో ఇప్పుడు వీటి రేట్స్ నేను ఒకసారి చెప్తానండి. దీనికి వచ్చేసి స్క్రూ బ్యాక్ ఇలా వస్తుంది మీకు. ఓకే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుంది. అయితే దీనికి నేను మీకు ఏం చేస్తానంటే లాస్ట్ టైము చైన్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వలేదు, ఇది మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళకు వీడియోలో మాత్రం ఇవ్వలేదు, కానీ ఆఫ్లైన్లో కొందరికి ఇవ్వడం జరిగింది కొంచెం రిక్వెస్ట్ చేసినందుకు. సో ఈసారి ఏం చేస్తున్నానంటే నేను మీకు అన్ని డిఫరెంట్ రేట్స్ పెట్టేస్తాను అనమాట. మీకు ఇది మాత్రం కావాలి అనుకున్నారనుకోండి, సో 9.5 ఉంటుంది విత్ 9 inch అడ్జస్టబుల్ బ్యాక్ చైన్. ఓన్లీ జిలేబీ వచ్చేసి మీకు 1400 పడుతుంది. మొత్తం ఇది కూడా మీకు కంప్లీట్గా పంచలోహం ప్లస్ మొత్తం స్టోన్ వర్క్ మొత్తం ఉంది కాబట్టి ఇది మీకు 1400 పడుతుంది. ఓకే, 1400 పడుతుంది. ఇవి పెద్దగా ఉంది కాబట్టి అన్నిటికీ వచ్చేస్తుందని, ఎంత బ్రాడ్గా ఉన్నా సరే ఈజీగా వచ్చేస్తుంది. ఇది మీకు 1400 పడుతుంది. ఓకే, నెక్స్ట్ అదే హారం తీసుకుంటే, అదే మీరు ఈ హారం తీసుకున్నారనుకోండి, 18 inches హారం తీసుకుంటే కనుక ఇది 18 inches ఉంటుంది ప్లస్ 9 inch అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ ఉంటుంది. ఇది కనుక కావాలి అనుకుంటే ఓన్లీ 2800 పడుతుంది. చైన్ కూడా పంచలోహం కాబట్టి పంచలోహం చైన్ ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చేయడానికి రాదు కాబట్టి మనకు 2800. లాస్ట్ టైం కూడా నేను ఇదే రేట్ ఇచ్చాను 6 months బ్యాక్, ఇప్పుడు కూడా అదే రేట్ ఇస్తున్నాను. రేట్లో ఎలాంటి ఇంక్రీజ్ అనేది లేదనమాట. ఓకే, లాకెట్ రేట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం చిన్న లాకెట్, ఈసారి పెద్ద లాకెట్, దీంట్లో స్టోన్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. అన్నీ కూడా మనకు లీఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తాయి. లీఫ్ ప్యాటర్న్లో వచ్చిన ప్రోడక్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ లీఫ్ ప్యాటర్న్ కాకుండా ఇది ఉందండి, ఓవెల్ షేప్లో వచ్చింది. ఓకే, మనకు ఓవెల్ షేప్లో ఉంది స్టోన్ కింద. అంటే ఇది చూడండి, ఇది వచ్చేసి మీకు లీఫ్ ప్యాటర్న్, ఇది వచ్చేసి ఓవెల్ ప్యాటర్న్ అనమాట. ఓవెల్ ప్యాటర్న్లో మీకు 9.5 మాత్రమే ఉంది, మీకు 18 inch లేదనమాట. సో ఇది కావాలి అనుకుంటే మీరు మళ్ళీ సేమ్ 1400. సో ప్రాపర్గా ఏ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ నేను సపరేట్గా రేట్ చెప్తున్నాను. ఇది ఒక్కటే కావాలి అనుకున్నా ఇచ్చేస్తాను, ఇదొక్కటే కావాలి అనుకున్నా ఇచ్చేస్తాను. లేదు 18 inches ఇది ఒక్కటే కావాలి, మా దగ్గర వేరే లాకెట్ ఉంది అన్నా ఇచ్చేస్తాను. లేదు నాకు లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ కావాలి, ఇది మాత్రమే కావాలి అన్నా కూడా ఇచ్చేస్తాను అనమాట. నేను మీకోసం కొంచెం ఫ్లెక్సిబుల్ చేశాను, మీ ఆప్షన్ మీ ఇష్టం. ఇది ఓవెల్ షేప్ది వచ్చేసి కూడా మీకు 1400 పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇది లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ మాత్రం నేను రేట్ చెప్తాను. మీకు ఏది కావాలన్నది, ఇప్పుడు మీకు ఇది కావాలి ప్లస్ ఇది కావాలి ప్లస్ లాంగ్ కావాలి, అలా కూడా మీ ఇష్టం తీసేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేస్తున్నాను అనమాట మీకు. ఓకే, ఇది వచ్చేసి మీకు ఓన్లీ 1600 పడుతుంది. ఒకటి పెద్ద లాకెట్ అండి, గుర్తుపెట్టేసుకోండి, పెద్ద లాకెట్ అండి. మళ్ళీ చూపిస్తున్నాను, ఇంత ఉంటుంది లాకెట్ మొత్తం కలిపి. ఒక్క లాకెట్ విత్ ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది అనమాట, అంత గ్రాండ్గా ఉంటుంది. మరి వస్తున్నది దసరా కాబట్టి, దసరాకి సింపుల్గా ఉండకూడదు కాబట్టి మీరు నిండుగా ఉండాలి, మీ ఇంటిల్లి పాది నిండుగా ఉండాలి అని నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నేను విష్ చేస్తున్నాను కాబట్టి, ఆ దేవుని ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరు కూడా నిండుగా ఉండండి. NKD 070 1600. ఒకవేళ 9.5 చైన్తో పాటు కావాలి అంటే 16 + 14, లేదా
మీకు పెద్దది కావాలంటే 16+2800 లేదా 3 కలిపి కావాలంటే 16+2800 + 1400. లాస్ట్ టైం రేట్స్ కూడా చూసేసుకోండి, 6 months బ్యాక్ చేసిన రేట్స్ కూడా మీకు చైన్స్ది మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. ఓకే, అద్భుతంగా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు స్టోన్ చూడండి, నేను ఇంత దూరం నుంచి పెట్టినా సరే స్టోన్ ఎంత అద్భుతంగా మెరుస్తుందో. ఓకే, NKD070 1600 మాత్రమే. దీంట్లో మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఫుల్ వైట్ అండి. ఫుల్ వైట్ ప్లస్ ఓన్లీ ఈ కంటి దగ్గర మాత్రమే పికాక్ వచ్చింది కదా, పికాక్ కంటి దగ్గర మాత్రమే మీకు ఇది ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి ఎంత అద్భుతంగా మెరుస్తుందో, అంత బాగుంటుంది స్టోన్. మామూలుగా బయట దొరికే వాటర్ కలర్ అండి, ఓట్కా కలర్ అండి, విస్కీ కలర్ అండి, అలాంటి పిచ్చి కలర్లు, పిచ్చి లో క్వాలిటీ స్టోన్స్ కాదు మనవి, హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ అనమాట. సో ఇది ఫుల్ వైట్, ఓన్లీ పీకాక్ కన్ను దగ్గర మాత్రం మీకు పింక్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుందండి. మీకు ఈ స్వరాస్కి పర్ల్స్ యొక్క క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా మీకు ఫుల్ వైట్, కొంచెం ఇది జారుతుంది. ఫుల్ వైట్ వచ్చేసి ఇది కూడా మీకు 1600 పడుతుంది, 1600. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా తీసుకుంటే నాకు కలర్ కూడా కనిపిస్తుంది, 1600 అన్నది కూడా కనిపిస్తుంది, ప్రోడక్ట్ కోడ్ కూడా నీట్గా కనిపించేస్తుంది. ఓకే, 1600 అద్భుతంగా ఉంటుంది, ఎక్కడ మీకు కొంచెం అటు ఇటుగా కూడా ఉండదు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీ అందరూ బాగా ఇష్టపడే కలర్ కాంబినేషన్ ఏంటి అంటే పర్పుల్. చదువుకోని వాడు పర్పుల్ అన్నాడంట, చదువుకున్న ఎదవ వచ్చేసి పర్పుల్ అన్నాడంట, కాకరకాయకి ఈకరకాయ అన్నట్టుగా. ఓకే, సో పర్పుల్ అండి, లావెండర్ అంటారు, పర్పుల్ అంటారు, బ్రింజాల్ అంటారు, వాయిలెట్ అంటారు, వంకాయ కలరు, ఇంకా చాలా అన్నీ కూడా ఒకే కలర్ యొక్క డిఫరెంట్ షేడ్ అనమాట. ఓకే, చూడండి ఎంత చక్కగా ఉంటుందో. మీకు లాకెట్ కూడా చక్కగా ఇలా ఉంటుందన్నమాట, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది లాకెట్కి కూడా. ఇయర్ రింగ్స్ అయితే నేను చూపించేశాను, చాలా అంటే చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఇది కూడా మీకు ఓన్లీ 1600. పెద్ద స్టోన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి, అందులో అసలు ఎగ్జాక్ట్లీ డైమండ్, పర్పుల్ డైమండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. మీకు ప్రోడక్ట్ మీ చేతికి వస్తే ఇంకా చక్కగా ఉంటుంది. ఓకే, ఓన్లీ 1600 NKD070. ఓకే, పింక్ అయిపోయింది, వైట్ అయిపోయింది, పర్పుల్ అయిపోయింది, ఇంకేమున్నాయి చెప్పమా అని అనుకుంటున్నారా? నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రీన్, కంప్లీట్ గ్రీన్. ఓకే, కంప్లీట్ గ్రీన్. ఓకే, చాలా బాగుంది చూడండి, మన రెగ్యులర్ గ్రీన్. ఓకే, మనం చేసే రెగ్యులర్ గ్రీన్, అలా అని రెగ్యులర్ స్టోన్ కాదు, హై క్వాలిటీ ఏడీ స్టోనే రెగ్యులర్ గ్రీన్ అనమాట. రెగ్యులర్ గ్రీన్ అని ఎందుకు అంటున్నానంటే ఇంకొక గ్రీన్ కూడా ఉంది, అందుకే చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి NKD070 1600 రెగ్యులర్ గ్రీన్ అనమాట. రెగ్యులర్ గ్రీన్ అండి, చాలా బాగుంటుంది. ఫోకస్ సరిగా అవ్వట్లేదు అనుకుంటా, చాలా బాగుంటుంది రెగ్యులర్ గ్రీన్ NKD070. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ గ్రీన్ చూసారు కదా, ఇప్పుడు సీ గ్రీన్. అందుకే మీకు ఒకవేళ ప్రోడక్ట్ సీ గ్రీన్ కావాలా రెగ్యులర్ గ్రీన్ కావాలా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసి మీరు పంపించే లోపు క్లారిటీని బట్టి మనకు కొంచెం అటు ఇటుగా అవుతుంది. కాబట్టి సీ గ్రీన్ అని క్లియర్గా చెప్పండి, లేదా రెగ్యులర్ గ్రీన్ లేదా నార్మల్ గ్రీన్ అని అదైతే నార్మల్ గ్రీన్, ఇదైతే సీ గ్రీన్. ఓకే, సీ గ్రీన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో, అసలు రష్యన్ ఎమరాల్డ్, రియల్ రష్యన్ ఎమరాల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి కదా. సో ఇది కూడా మీకు ఓన్లీ 1600కి మాత్రమే ఉంటుంది. నేను ఇక్కడ ఇలా కొంచెం పట్టుకుంటున్నానండి, అక్కడ ఏదో డ్యామేజ్ ఉందని అనుకోవద్దు, జస్ట్ చూడండి చక్కగా ఉంటుంది, జస్ట్ ఇలా పట్టుకుంటున్నాను. NKD070. ఓకే, 1600 NKD070 సీ గ్రీన్ అండి, సీ గ్రీన్ ఇదే చాలా చక్కగా ఉంటుంది, నిండుగా పర్ల్స్ కూడా అన్నీ నిండుగా వచ్చాయి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు బేబీ పింక్. లైట్ పింక్ వచ్చేస్తుంది మీకు, చక్కగా ఉంటుంది. బేబీ పింక్ అంటారు కదా, ఇవి జనరల్లీ డైమండ్ రీప్లికాస్కి బాగుంటుంది. ఇది కూడా మనకు కొంచెం డైమండ్ రీప్లికా లాంటిదే కాబట్టి బేబీ పింక్ కూడా చేయించేసాను అనమాట. NKD070 1600 మాత్రమే. సో ఫుల్ వైట్ అండ్ రూబీ పింక్, వైట్ అండ్ పర్పుల్, వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ సీ గ్రీన్,
వైట్ అండ్ బేబీ పింక్ 1 2 3 4 5 6 కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఓన్లీ ఆ 4 ఇందులో 2 స్టోన్స్, ఇక్కడ ఉన్న 4 స్టోన్స్, మొత్తం 6 స్టోన్స్, పెద్ద స్టోన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. మిగతా డిజైన్, మిగతా స్టోన్స్ అన్నీ కూడా సేమ్ అనమాట ప్రతి దాంట్లో. NKD 070. సో ఇవి ఇదనమాట. సో మీకు ఇది కావాలి అంటే ఇది మాత్రమే తీసుకోవచ్చు, లేదా ఇది కావాలంటే ఇది మాత్రమే తీసేసుకోవచ్చు. ఇది కూడా సపరేట్గా ఇస్తున్నాను, దేనికి దానికి సపరేట్గా నేను రేట్లు వేస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా క్లారిటీ తీసేసుకొని నాకు ఇది కావాలి, ఈ కలర్ కాంబినేషన్, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, వేటికి వాటి సపరేట్గా స్క్రీన్ షాట్స్ తీసి పంపించేస్తే మీకు నాకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు తీయకండి, ఇలా ఉన్నప్పుడు తీయకుండా నేను రేట్లు ఎప్పుడైతే పెట్టానో అది తీసి పెట్టి పంపించేసి వెంటనే బుక్ చేసేసుకోండి. ఎందుకంటే దసరా వచ్చేస్తుంది, ఈ పితృపక్షాలన్నీ అయిపోతాయి, 15 డేసే ఉంటుంది. రేపు పౌర్ణమి వచ్చేసింది కదా, ఇంకా నెక్స్ట్ పితృపక్షాలు 15 రోజులు ఉంటుంది. వెంటనే నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. అయిపోతే కనుక మళ్ళీ రావడానికి టైం పడుతుంది, దివాళీ తర్వాతనే వస్తాయి. కాబట్టి మీరు నిండుగా ఉండాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్స్ తీసేసుకొని పంపించేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం ఇంకొన్ని మంచి మంచి డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.